యుద్ధకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపలేను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపుతున్నాను. అంటారండి. అయితే ఇక్కడ మరి వీళ్ళు మరి గ్రామం దగ్గర మనం కలుసుకోవాలండి అని నాకు కొంతమంది మరి నెహెమ్యాకు వర్తమానం పంపినప్పుడు నేను నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యుద్ధకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపగలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపింది. నిజంగా మరి ఇక్కడ చేస్తున్న పని గురించి మరి ఎంత బాధ్యతగా మరి ఫీల్ అవుతున్నాడు. నిజంగా దేవుని పని చేయడం ఎంత గొప్పది అనేది ఈయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు అప్పచెప్పిన పని నేను చేస్తున్నప్పుడు అసలు నేను మీ దగ్గర రావాల్సిన అవసరం ఏమున్నది, నేను ఎందుకు రావాలి అని అడుగుతాను. నిజంగా ఈ యొక్క మాట మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే దేవుని పని గొప్పది. నిజంగానే ఈ మాట మాట్లాడినప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు అంటే పని కాదు, కానీ మనం చేసే ప్రార్థన టైంలో కూడా గౌకుని ఎవరన్నా పిలిచినా లేకపోతే ఫోన్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతాం. వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ చూసాం, అది ఫోన్ అది నెంబర్ ఉపయోగం ఉన్నా వచ్చేది ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ ఆ ఫోన్లో మాట్లాడటానికి ఇష్టపడతాం. ఎందుకంటే చేసే ప్రార్థన కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఫోన్ అటెంప్ట్ చేయడం అనేది మన జీవితం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను చేయి పని గొప్పది. నిజంగా మనం ప్రార్థన మన జీవితంలో అత్యంతమైన మనం ఇచ్చే సమయం, మరి ఎంత సమయం ఇచ్చినా కానీ చేసే ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా మనం చేయాలి. కానీ ఆ టైంలో కూడా ఆ డిస్టర్బెన్స్లు అనేవి వస్తున్నప్పుడు మరి వాటిని అధికమే అంటే ఆ టైంలో మనం ఫోన్ అసలు మామూలుగా అయితే ఫోన్ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ సమయం దేవుడికి ఇద్దాం అనుకున్నప్పుడు అన్నీ వదిలేసుకుని వచ్చి కూర్చోవాలి. కానీ ఆ పక్కనే అంటే మనం వెళ్తానే శత్రువుని చేతులు పట్టుకుని పక్కనే పెట్టుకుంటాం. ఇది మనకు అలవాటు. ఎందుకంటే ఫోన్ లేకపోతే ఈ రోజున ఫోన్ లేకపోతే మన జీవితం గడవన్నట్లుగా మన పరిస్థితి అయిపోయింది. కాబట్టి అది లేకపోతే కనీసం 1 గంట సమయం 2 గంటల సమయంలో కూడా అది లేకుండా, అంటే ప్రార్థనా సమయంలో కూడా మనం అది లేకుండా ఉండలేకపోతున్నాం అనేది మరి అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మనం ఎందుకంటే ఈయన చేసేది గొప్ప పని. మనం కూడా ప్రార్థన అనేది మన జీవితంలో ఎంత అవసరమైంది. ఎందుకంటే దేవుడు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని తెలిసినప్పుడు అలాంటి సమయంలో కూడా అంటే ఆ సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతగా ఈయన మరి నెహెమ్యా మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఈ దేవుని పని గొప్పది కాబట్టి నేను ఇంకా అంటే ఆ పని మీద తప్ప వేరే పని మీద ఆయనకు ధ్యాస లేదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని పని చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆటంకాలు రాకుండా అయితే ఉండవు, కానీ వాటిని అధిగమించాలి అనేది మన ప్రభువు కూడా తెలియజేస్తారు. లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు అక్కడ ప్రభువే చెప్తున్న మాటని ఒకసారి ఆయన తన శిష్యులతో ఇట్లని అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, అవి ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ. వాడు చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగు చేయకుంటే వారి మెడకు తిరుగట్టురాయి కట్టబడి సముద్రంలో పడబోయే వానికి మేలు. ఈ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అభ్యంతరంలో రాకపోవట అసాధ్యము, కానీ అది ఎవరి వల్ల వచ్చినా వానికి శ్రమ. కాబట్టి అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ చెప్తున్న మాట అంటే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎంత మరి జాగ్రత్తగా ఉండాలి అంటే అభ్యంతరాలు అంటే ప్రభువే తన శిష్యులతో చెప్తున్న మాట. అభ్యంతరాలు రాకుండా అయితే ఉండవు, ఎందుకంటే రాకపోవడం అనేది అసాధ్యం, వస్తాయి. కానీ మీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేవాళ్ళకి శ్రమ అనేది పక్కన పెడితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మరి ప్రభు ఇక్కడ తెలియజేసింది. ఎందుకంటే జాగ్రత్తగా లేనప్పుడు శ్రమలో అంటే వచ్చిన అభ్యంతరాలని మనం చూస్తూ ఉంటే ఇంకా మరి అక్కడ మనం చేసే పని అనేది మరి అక్కడ చేసే పనికి ఇంపార్టెన్స్ ఉండదు, పని కూడా చేయలేము. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట. కాబట్టి అభ్యంతరాలు రాకపోవడం అనేది అసాధ్యం, వస్తాయి. కాకపోతే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ప్రభు చెప్తుంది. ఏ మాటలో మరి మత్తయి సువార్తలో కూడా మరి 18వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా ఈ మాటలు రాసుంటాయి. 18వ అధ్యాయము 6-7 వచనాల్లో నా ఎందుకు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకములకు శ్రమ, అభ్యంతరములు రాక
తప్పవు కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషులకు శ్రమ. ఆ శ్రమ కాబట్టి అభ్యంతరం రాక మానవు. కాబట్టి అభ్యంతరం వచ్చిన శ్రమ కాబట్టి అభ్యంతరం రాకుండా మానదు అనేది మరి ప్రతి భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి దేవుడు మరి అంటే దేవుని పని చేయడానికి నిజంగా ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు చాలా మరి ఆటంకాలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఎందుకంటే మనం చేసే గొప్ప పని ఏంటి అంటే మనకి ముందుగా వాక్యం చదవటం మరి ప్రార్థన చేయడం అనేది ఆ సమయం మన దేవుడికి ఇవ్వడం అనేది చాలా మరి ప్రెషియస్గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ప్రెషియస్ థింగ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. అలాగే అపోస్తల కార్యాలు 13:8 కూడా చూసినప్పుడు అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించను. ఎలుమ అను పేరునకు గారడీ వాడని అర్థం. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. కాబట్టి ఇక్కడ అతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే అక్కడ ఏలు అనే ఒక అధిపతి విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నం చేసి అంటే వాక్యము వినటానికి కూడా మరి చూడండి అపవాది ఏ విధంగా మనుషులను అడ్డుకుంటుందో అనేది ఇక్కడ మనం చేసాం. ఇక్కడ మరి పౌలు గారు అయితే అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. కాబట్టి ఇక్కడ మరి వాక్యం వినటానికి వాక్యం నిజమైన ఒక సత్యంలోనికి వెళ్ళడానికి ఒక సత్యాన్ని వినాలి అంటే అపవాది ఎంతగానో మరి ఆటంకాలు కలిగిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఇక్కడ ఇతర వివేకం గలవాడే సెర్గీ పౌలు అనే అధిపతి ఉన్న అతను బర్నబా పౌలును పిలిపించి దేవుని వాక్యం వినక నిజంగా మరి నేను చాలా చోట్ల చూశానంటే ఒక సత్యం దగ్గరికి వెళ్ళాలంటే ఒక సత్యాన్ని ప్రకటించే చోటుకి వెళ్ళాలంటే మరి మనుషులకు చాలా కష్టం. ఎందుకంటే అనేకమైన ఆటంకాలు అనేకమైన వస్తాయి. ఎందుకంటే శత్రువు ఆ సత్యం చెప్పే చోటకి దేవుణ్ణి చూపించే చోటకి దేవుణ్ణి అనుసరించే దగ్గరికి వెళ్ళడానికి మరి మనుషులకి తొందరగా మరి అవకాశం రాదు. మరి అది మరి ఎందుకంటే శత్రువుకి ముందే తెలుసు కాబట్టి మరి ఈ విధంగా మరి ఇక్కడ కూడా ఆయన వాక్యం వినగోరినప్పుడు మరి అక్కడ ఉన్న ఏలుమ అనే అధిపతి విశ్వాసం తొలగిపోవాలని చెప్పేసి వారిని ప్రయత్నం చేసి వారిని ఎదిరించారనే ఉంది. కాబట్టి చాలా ఎందుకంటే ఒక సత్యంలోకి రావాలంటే దేవుని నిజంగా హృదయపూర్వకంగా ఆరాధించాలి అంటే దేవుని ఆరాధించాలంటే మరి చాలా అంటే మనం అంటే ఆ శ్రమలు అనేవి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే మన హృదయాన్ని చాలా నిబ్బరం చేసుకుని నేను అంటే ఎలా ఉండాలి అంటే ఇక నేను దేవుని ఆరాధించాలి దేవుని స్తుతించాలి అని మనం ఎప్పుడైతే అంటే ఏ ఆటంకాలు రాకూడదని మనం ఎప్పుడైతే అనుకుంటామో మరి అప్పుడే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి మోషే గారు కూడా మరి చెప్తున్న మాట చాలాసార్లు ఆ మాట చదువుకున్నాం. 11వ అధ్యాయంలో 26వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచింది. ఇక్కడ కూడా చాలండి. ఇక్కడ కూడా చూసినప్పుడు మరి మోషే గారిని చాలాసార్లు మాట్లాడుకొని చెప్పుకున్నాం. మరి ఈయన కూడా మరి ఐగుప్తులో ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఇచ్చాడంట. అంటే దేవుణ్ణి వెంబడించినప్పుడు మరి నిందలు వస్తాయి కాబట్టి ఆ నింద కూడా గొప్ప భాగ్యం అని ఇచ్చి అన్నీ వదులుకొని రావడం అనేది మరి ఇక్కడ మోషే గారు మరి చూశాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానం దృష్టించాను. కాబట్టి ఇక్కడ లోకంలో ఉన్న వాటిని దేన్ని కూడా ఆయన అనుసరించకుండా
దేవుడిచ్చే బహుమానం వైపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. నిన్న నెహెమ్యా కూడా మరి ఆఖరి వచనంలో గ్రంథంలో అదే ఆఖరి వచనంలో అంటున్నాడు. ఆయన కూడా ఆ ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను చేసే పనికి ప్రతిఫలము నిజంగా దావీదుకి వచ్చిన ప్రతిఫలం మనం చూసినప్పుడు దావీదుని తరతరాలకు శోభాశయంగా చేస్తున్నాడు. తర్వాత తన బిడ్డలను కూడా మరి దేవుడు మరి ఎంతగా ఆశీర్వదించాడో మరి మనం అంటే ఆశీర్వాదం అనేది మరి ఏ విధంగా అంటే ఆ ఫలం అనేది ఈ రోజు కూడా మరి దేవుడి మరి దావీదులో నుంచి మరి యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అనిపించేంతగా మరి దేవుడు ఆశీర్వదించాడంటే దావీదు చేసిన పని దేవుడిని ఎంతగా హృదయానుసారంగా అనుసరించాడు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా కానీ దేవుని హృదయపూర్వకంగా అనుసరించాడు కాబట్టి ఆ ఫలం అనేది మనం ఈరోజు దావీదు యొక్క తర్వాత తరాలు మరి ఎంతమంది రాజులు ఆయనకు అప్పగించారు వాళ్ళందరూ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ రోజు కూడా యేసు ప్రభువుని దావీదు కుమారుడుగా అనిపించుకునే అంతగా మరి దావీదుని ఆస్వాదించాడు. మరి ఇక్కడ మోషే కూడా అన్నాడు అంటే ఆయన కూడా మరి అంటే నెహెమ్యా కూడా ఆ ఫలం అంటే ఆయన కూడా అడుగుతున్న మాట ఆ ఫలం గురించి మరి ఆయన ఆఖరి వచనంలో 5వ వచనం, నా దేవ ఈ జనులు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించము. మరి నెహెమ్యా కూడా మరి ఆ విధంగానే అడుగుతున్నాడు, నాకు ఫలం మంచి ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లుగా. మరి ఇక్కడ ఈయన కూడా అన్నాడు, మోషే కూడా అన్నాడు అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం ముందు దృష్టించను. కాబట్టి ఎలాంటి బహుమానాలు అంటే దేవుడిచ్చే బహుమానాలు మరి ఎలా ఉంటాయి అంటే తరతరాలకు మరి దేవుడు మరి ఆశీర్వాదకరంగా మరి ఉంచుతారని మరి దావీదుతో చెప్పినట్లుగా మరి అంటే ఇది మరి ఆశీర్వాదం అనేది గొప్ప ఆశీర్వాదం. మనకే కాదు మన పిల్లలు కూడా ఆశీర్వాదం కావాలి అనేది అంటే అది ఎలా ఉండాలి అంటే వచ్చే ఆటంకాలు శ్రమలు ఏదైనా సరే దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించాలి. దేవుని పని గొప్పదనించి ఆ సమయాన్ని మరి దేవునికి ఇచ్చే సమయాన్ని ఆ సమయంలో చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ పని చేయడానికి మనము ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఎలా పడితే అంటే చేయటం అనేది కాదు, కానీ అంటే చేసేది మంచి పనే, కానీ ఆ చేసే పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలని ఇక్కడ ఈ యొక్క నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఆయన ఎంతో చాలా జాగ్రత్తగా మరి చేయటం అనేది మనం చూస్తాం. అలాగే అపోస్తల కార్యాలు 5 కాదండి దీనిలో హెబ్రీయులకు 13:13 కూడా మాట ఉందండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యుద్ధకు వెళుదాము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారానే మనం దేవుడికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొని తిరుపలం అర్పించుదాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట మరి నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి మోషే అదే చెప్తాను, నిలువైన పట్టణం ఈ లోకంలో లేదు, కానీ ఉండబోయే దాని గురించి మరి మోషే ఆ ప్రతిఫలము నెహెమ్యా కూడా ఆ యొక్క నా మేలును బట్టి నన్ను దృష్టించుము అని చెప్పేసి చెప్తాను. దేని గురించి చెప్తున్నారంటే మరి వాళ్ళందరూ కూడా మరి పరలోకంలో మరి వాళ్ళ స్థలాలు వాళ్ళ స్థానాల కొరకు మరి వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శివం వెలుపల ఆయన వద్దకు వెళుదాం. కాబట్టి నిందలు అనేది రాకుండా మానవు, కానీ వచ్చిన నిందలని చాలా జాగ్రత్తగా వచ్చిన దేవుని బట్టి వచ్చిన నిందల్ని మనం పట్టించుకోకుండా మరి ప్రభువుని స్తుతించినప్పుడు మరి ఆ నిందలు కూడా దేవుడు మార్చేసే మన దేవుడు గొప్ప దేవుడని మనం ప్రభు మనకి తెలియజేస్తున్నారు. అలాగే అపోస్తల కార్యాలు 5:41 కూడా అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు. నిజంగా దేవుని నామము కొరకు అవమానం పొందడానికి కూడా వాళ్ళు సంతోషించారు. కాబట్టి ప్రతిదినము దేవాలయం ఇంటింట మానక బోధిస్తున్నారంట. నిజంగా దేవుని నామాన్ని నిందలు అవమానాలు వచ్చినా కానీ మరి వాటిని తట్టుకుని నిజంగా మళ్ళా దేవుని వీళ్ళు ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటను మానక బోధించు యేసుక్రీస్తును ప్రకటించుచుండేది. కాబట్టి ఈ విధంగా మరి చేశారు. కాబట్టి మరి ఈరోజు వీళ్ళు మరి ఇక్కడ మరి ఈ గ్రంథంలో లిఖించబడి ఉన్నారు. కాబట్టి అవమానాలు నిందలు ప్రభువుని బట్టి అనేకమైన వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి ఎందుకంటే ఈ లోకం చూసినప్పుడు నిజంగా ఈ రోజున మరి క్రైస్తవులకి శ్రమలు, లేకపోతే చర్చెస్ పగలు కొట్టేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా లోకంలో తెలుస్తూ ఉన్నాయి. ఈ అవమానాలు క్రైస్తవులకు అవమానాలు క్రైస్తవులకి జరుగుతాయని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికంటే రేపు పొద్దున ఇవన్నీ కూడా ఈ భరిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మరి వాటిని కూడా దేవుడు ఆ నిందల అవమానాలను కూడా మరి చిన్న వాటిని కూడా దేవుడు
మరి చూస్తాడు. ఎందుకంటే వాటిని అనుభవించే వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిందలు అవమానాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు సంతోషించుచు వాళ్ళు ప్రతిదినము బోధించుతూ ఉండేది. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు వెనక తిరగక మరి అనేకమైన నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి భయపడక మరి వెనకంజ వేయక ఎప్పుడైతే వాటిని బట్టి సంతోషించు ప్రభువును స్తుతిస్తారో మరి వారిని మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి తర్వాత మరి ఈ విధంగా మరి నెహేమియా మరి తన పని కొనసాగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కాకుండా ఇంకా మరి ఆయన మీద ఇంకా నిందలు మరి మరి ఏ విధమైన అంటే నిందలు వేయడానికి మరి ప్రవక్త వచ్చాడు. ప్రవక్తలు ఈ విధంగా ప్రవక్తల ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతానికి మరి చూస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ మరి దేనికి భయపడక అంటే మనుషులకు భయపడుతూ మరి దేవుని బట్టి మరి ఇవన్నీ కూడా చేయడం. మరి 52 దినాల్లో ప్రాకారం కట్టడం అనేది కంప్లీట్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ రకరకాలుగా మనుషులు చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినప్పుడు మరి ప్రవక్తలను కూడా అబద్ధ ప్రవక్తలు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అంటే ఆ విధంగా కూడా మరి ఈయనకి చెప్పి చూశారు. అంటే ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు అని. కానీ ఇక్కడ కూడా మరి ఆయన చాలా మరి వివేకం కలిగి జ్ఞానంతో మరి వాటి నుంచి కూడా మరి దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి వాటిని కూడా లెక్క చేయకుండా చేయడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్లో మన జీవితాల్లో కూడా మరి ఎందుకంటే అనేకమైన బోధలు వింటూ ఉంటాం, అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం. మరి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి తప్పుడు బోధలకు వెళ్ళినప్పుడు మనకు ఆలోచనలు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి ఒకసారి చూస్తే యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూసినప్పుడు, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళుచున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుని. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెను. ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవునికి సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవునికి సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చుచున్నారని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్లు మాట్లాడుతారు. లోకము వారిని మాట వినదు. మనము దేవుని సంబంధము. దేవుని ఎరిగిన వాడు మన మాట విను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. కాబట్టి ఈ విధంగా మరి ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా మభ్యపడుతున్నారు, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ ఇక్కడ అన్నాడు. అనేకమైన లోకంలో బయలువెలిచినారు. కాబట్టి ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుకోండి. కాబట్టి ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది అనేది మనం ముందుగా పరీక్షించుకొని మనం ముందుకు వెళ్ళాలని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా ఎందుకంటే ఇందువల్ల మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. కాబట్టి మనం ఎక్కడ భ్రమపడిపోతున్నామా, లేకపోతే ఏది నిజము ఏది అబద్ధము ఎక్కడ భ్రమపడుతున్నామో చాలా జాగ్రత్తగా వివేకంగా మరి తెలుసుకున్నప్పుడే మనం కూడా ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఏది శ్రమ, ఏది అవమానము, లేకపోతే నిజంగా క్రీస్తుని గురించి శ్రమ, లేకపోతే లోకంలో గురించి శ్రమ, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రభువు పని చేయాలి అంటే చాలా ఎందుకంటే అంటే ఒక ప్రార్థన అనేది ప్రార్థన చేసినప్పుడు కూడా మనం చెప్తున్నారు చాలాసార్లు చెప్పారు, శత్రువు ముందు మాట్లాడుతుంది, దేవుడు కాదు మాట్లాడేదని. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టామో ఒకసారి శత్రువు మనం చాలా చావు నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అది ఇది అన్నప్పుడు మనం సంతోషించి ఆ ప్రార్థన అక్కడితో ముగించేస్తాం. కాబట్టి కానీ అది నిజంగానే మరి అది ఎక్కడి దేవుని స్వరమా, లేకపోతే మామూలుగా ఎవరైనా మనతో ముందు శత్రువు అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుని తెలుసుకుంటేనే మన పని మనం ముందుకు కొనసాగించుకుంటాం. లేకపోతే అక్కడితోనే ఆ భ్రమపడిపోయామంటే అక్కడితో అయిపోతూ ఉంటుంది. కాబట్టి భ్రమపరిచే ఆత్మ ఏదో నిజంగా దేవుని ఆత్మ ఏదో మనం తెలుసుకుని, ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మనకి మరి రెడీగా ఉంటాడు. యేసు ప్రభుని శోధించినాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే వచ్చింది అపవాదే. వచ్చి రాయిని రొట్టె దేవుని తిని అని చెప్పేసి శోధించింది అపవాదే. మరి దేవుడు అంటున్నాడు, మరి దేవుడు అక్కడ ఆ అపవాదిని ఏ విధంగా జయించాడో మనం కూడా మరి అంటే తెలుసుకుని చాలా జాగ్రత్త వివేకం కలిగి దేవుని జ్ఞానం కలిగి మనం తెలుసుకున్నప్పుడే మనం కూడా ఈ నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఈరోజు నెహెమ్యాని తెలుసుకోవడానికి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పని దేవుని పని గొప్పదని ఎంచాడు. కాబట్టి ఆ పని మీద ఆయనకి శ్రద్ధ ఉంది. కాబట్టి ఎలాంటి దానికి లొంగిపోకుండా వాళ్ళు పిలిచినా వెళ్ళలేదు. తర్వాత ఎన్ని
అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి అన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఆగకుండా మరి చక్కగా మొత్తం అంత సమాప్తి చేసినప్పుడు అయితే అక్కడ మరి 16వ వచనం చూసి, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగించిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడేది. ఎలాగైనా ఈ పని మా దేవుడి వల్లనే జరిగిందని వారు తెలుసుకున్నారు. నిజంగా ఇది గొప్ప కార్యం అండి. నిజంగా మరి నెహెమ్యా మరి ఎంతమంది ఇబ్బందులు పెట్టినా కానీ తన పని కొనసాగించుకున్నప్పుడు శత్రువులు తెలుసుకున్న విషయం ఏంటంటే, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పనులు చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడరు. నిజంగా అప్పటి వరకు వీళ్ళు అధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఈ శత్రువు వస్తారని అధైర్యంగా ఒక చేతితో తాపి ఒక చేతితో మరి బలి ఏదో ఒకటి ఒక ఆయుధం పట్టుకుని పనిచేసిన వాళ్ళు మరి ఈరోజు మరి వీళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అధైర్యపడ్డారంట. అంటే దేవుడు మరి ఇక్కడ చేస్తున్న పనికి మరి శత్రువులు అధైర్యపడ్డారు. అలాగే ఈ పని మా దేవుని వల్ల జరిగిందని తెలుసుకున్నారు. నిజంగా దేవుణ్ణి అక్కడ మరి వీళ్ళు చూపించగలిగారు. అంటే ఆ పని చేయడం బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వటం, వాళ్ళ ఆ దేవుని గురించి భయపడటం అనేది జరిగింది. నిజంగా మరి దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే మరి నెహెమ్యా మరి ఈ విధంగా మనకు నెహెమ్యా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి నెహెమ్యా ఈ విధంగా ఏ విధంగా అయితే మరి ధైర్యం కలిగి తన పని ముగించుకున్నాడు. అలాగే ఎందుకంటే ఇది దేవుని వలన జరిగిన పని కార్యము అనేది అన్ని జనులు తెలుసుకున్నట్లుగా మరి ఆయన అక్కడ ఆయన పని జరిగించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా చుట్టుపక్కల అన్యులు వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు దేవుని బిడ్డలు అనేది మనం కూడా నిరూపించుకోవాలంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే దేవుని పని. అంటే మన ప్రార్థన విషయంలో కానీ మన వాక్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా, అలాగే మన జీవితంలో కూడా మన పరిస్థితులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే మనం అన్నీ కూడా సమకూర్చుకుని దేవునికి అప్పగించుకుంటామో మన శత్రువులు కూడా మన దగ్గర రావడానికి మనతో మాట్లాడడానికి కూడా మరి భయపడేలాగా దేవుడు మరి ఏ శత్రువు కూడా మన దగ్గర రాకుండా దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే మన తరపున యుద్ధం చేసేది దేవుడని అంతకుముందు మరి అధ్యాయాలు చదువుకున్నాం. కాబట్టి వీళ్ళు చేసే పనికి అక్కడ యుద్ధం చేసింది మరి దేవుడే. కాబట్టి మన పక్షాన్ని కూడా దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు యుద్ధం చేయడం. కాకపోతే మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా, ఎందుకంటే ఎక్కడ అబద్ధంలోకి వెళ్ళిపోతామో, ఎక్కడ బ్రహ్మచాత్రంలోకి వెళ్ళిపోతామో అవి మనం చూసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే సరైన మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని నుండి తప్పకుండా మనల్ని కూడా మరి ఈ విధంగా దేవుడు మనకు విజయం ఇస్తాడని చెప్పేసి ప్రభు గారికి తెలియజేస్తూ, కాబట్టి చేసే పని విషయంలో శ్రద్ధ కలిగి మరి జాగ్రత్తగా మరి మంచి ఆలోచనతో మరి చేయాలని ప్రభు గారికి తెలియజేస్తూ దేవుడి వాక్యం దేవుని గారికి